హాయ్ అండి. నేను మీ సత్య గార్డెన్. ఈరోజు అయితే మా తోటలో ఉన్నామండి. ఈరోజు మీకు ఆగాకరకాయ పాదు గురించి చెప్పదలుచుకుంటున్నానండి. ఇందులో కూడా ఆడ మగ మేల్ ఫీమేల్ రెండు ఉంటాయండి. దీన్ని మనం ఎప్పుడైనా ఎవరైనా దుంపలు ఇచ్చినా మనకి అంతగా దుంపలతో తెలియదు. ఎవరైతే దుంపలు తీసి ఇది మేలు ఫీమేల్ దుంపలు తీసే వాళ్ళకి పక్కాగా తెలుసుకొని ఎవరైతే ఇస్తారో అప్పుడు అవి వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే 10 ఆగాకరకాయ పాదులు ఫిమేల్ ఉన్న దగ్గర ఒక మేలు ఆగాకరకాయ పాదు అయితే దుంప అయితే వేసుకోవాలండి. అప్పుడే అవి మనకి కాయలుగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కూడా ఏ విధంగా మనం ఆకులు వచ్చాక కూడా పాదు పెరిగిన తర్వాత ఆకులు వచ్చాక కూడా మనం దాన్ని ఈజీగా గుర్తించవచ్చండి. ఎందుకంటే మేలు జాతికి వచ్చి ఈ విధంగా చూడండి, ఈ ఈ ఎండింగ్ చూడండి, కట్ అయ్యి షార్ప్గా ముందుకి ఉంటుంది. ఈ విధంగా ఈ మేల్ జాతిది. అదే ఫిమేల్ అనుకుంటే దీని ఈ ఆకు వచ్చి ఈ విధంగా కంటిన్యూ ఎక్కడ కట్ లేకుండా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ పోల్చుకోవటానికి అది గుర్తించడానికి ఈ రెండండి. అది మేల్ అనుకోండి, మేల్ ఏమంటుంది, ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయండి, బడ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఈ కటింగ్ అయితే ఆకు ఉంది కదండి, దీనివల్ల ఏంటంటే ఈ ఫ్లవర్స్ బడ్స్ లాగా వచ్చేస్తాయి. అదే ఫిమేల్ అనుకోండి, ముందుగానే కాయ వస్తుంది, తర్వాత పువ్వు వస్తుంది దానికి. ఇవన్నీ ఈ విధంగా ముందుగా కాయ వచ్చేసి తర్వాత పువ్వు వస్తుంది. దానికి ఏంటంటే ముందే ఫ్లవర్ వచ్చేస్తుంది, బడ్స్ వచ్చేస్తాయి. బడ్స్ వచ్చేసి పువ్వు రాలిపోతుంది. ఇందులో అయితే కాయ అయితే ఉండదండి. అందుకే మేలు ఫీమేల్ రెండు పాలినేషన్ కోసం ఈ రెండు వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి కాయలు అనేవి బాగా వస్తాయండి. ఇప్పుడిప్పుడే చిన్న సైజ్ అయితే వచ్చాయి. దీనికి కూడా ఈ పెస్ట్ కూడా బాగా పడుతుందండి. ఆకు పీల్చే పురుగులండి. ఆకుని ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం ఇందులో ఉన్న రసం అంతా చప్పరించేస్తుంటాయండి. అందుకే మొక్క ఎదుగుదలకు ఈ పాదు ఎదుగుదల ప్లస్ దీనికి పూత రావటం కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. చూసారు కదండి, ఆకు కింద చూడండి ఎల్లో కలర్ పురుగు అండి. ఇది మొత్తం ఆగాకరకాయల ఆకుల్ని మొత్తం పీల్చుకొని మొత్తం ఆకుని ఫిల్టర్ చేసేద్దండి. అది పచ్చదనమే కనిపించదు. ఈ విధంగా మనం కింద నుంచి కూడా మీద నుంచి కూడా మొత్తం కట్టుకోవాలండి స్ప్రే చేసినప్పుడు. దీనికోసం మేము పొగాకుల కాడ కూడా నానబెట్టుకొని ఈ విధంగా డబ్బాలు ఉంచామండి. 24 hours తర్వాత దీన్ని కూడా మేము కొడతాం. ఇదే కాకుండా జీవామృతం కూడా, తర్వాత పుల్లటి మజ్జిగ, ఈ మొత్తం మార్చి రెండోసారి ఇవి మేము ఈ పాదులకైతే కొడుతుంటామండి. అప్పుడే మనకి పెస్ట్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా చూడండి, కొట్టిన తర్వాత అయితే చిన్న చిన్న కాయలు అయితే స్టార్ట్ అయ్యండి. అంతవరకు అయితే ఈ మొత్తం ఆకులను పీల్చేసి మొత్తం ఫిల్టర్ చేసి దాని తర్వాత మేము ఈ విధంగా చేయటంతో మళ్ళీ కాపు అనేది స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా చిన్న చిన్న కాయలు అయితే కనిపిస్తుంది. మరి ఎదుగుదల ఉండదండి, మనకి గ్రోతింగ్ కనిపించదు, కాయలు కూడా రావండి మనకి. దానికోసం చూడండి, ఈ బర్డ్స్ ఇవి చాలా వరకు కాయలు అయితే ఈ విధంగా వచ్చాయి. చూడండి, ఈ విధంగా మేమైతే మొత్తం ఈ విధంగా పందిరేసుకున్నామండి. ఇది ఇందులో చాలా మట్టుగా మేలు ఫిమేల్ కూడా ఉన్నాయండి. మేల్ అనేవి తక్కువ, ఫిమేల్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. చూడండి, ఈ విధంగా ఎక్కువ ఈ పెస్ట్ పట్టడం వల్ల మనకి కాపు అనేది కూడా మనకి చాలా తగ్గింది. ఆ పెస్ట్ లేకపోతే మంచి సైజు కాపు కూడా ఎక్కువే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మేము మొత్తం అంతా పాదులు ఈ విధంగా పెట్టుకున్నాం. ఇదంతా ఆరుకాయ పాదులు. చూడుకున్న వరకు అయితే ఈ విధంగా పండిపోయి కూడా పోతున్నాయి. ఈ విత్తనాలే పడి మళ్ళీ మొలకలుగా లేస్తాయండి. ఈ విత్తనాలు పడి మొత్తం కింద పడిపోతుంటాయండి. మళ్ళీ అవి మొలకలుగా లేస్తాయి.
అయినా కిందన కూడా మంచి సైజు దుంపలు కూడా ఉంటాయండి. ఆ దుంపల్ని ముందుగా ఎక్కడ కాసాయి అనేది అవి కాసిని మొత్తం అంతా మనం గుర్తించుకొని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ పాదు కింద దుంపలనే ఇస్తే కరెక్ట్గా వాళ్ళకి కూడా మేలు ఫీమేల్ అనేది ఉంటుంది. తర్వాత కాయడం కూడా బాగానే కాస్తుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. మీ సత్య గార్డెన్. జై హింద్.